నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చూసి వైసీపీకి భయం పట్టుకుంది మంగళగిరి ప్రజలు అని, అలాగే వందల కోట్ల అభివృద్ధి పనులతో మారుతున్న మంగళగిరి రూపురేఖలు, ప్రజల్లో ఆదరణ తగ్గడంతో వైసీపీ కుప్పిగంతులు అని ఒక స్టేట్మెంటు టీడీపీ పార్టీ వాళ్ళు మీడియా ద్వారా ప్రజల్లోకి పంపించారు. అలాగే అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం, తప్పుడు ప్రచారమే వైసీపీ పని. మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపడుతున్న వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చూసి వైసీపీ నాయకులు అసహనానికి గురవుతున్నారని నియోజక ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో అభివృద్ధిని విస్మరించిన వారు ప్రస్తుతం ప్రజల్లో తమ మనుగడ కోల్పోతున్న పరిస్థితిని గమనించి రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు, విద్య మరియు వైద్య రంగాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తవగా మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని ప్రజలు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని, తమ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను అధికార పార్టీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలనే ఆశతో ఎలాంటి కుయుక్తులకైనా పాల్పడుతున్నారని, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మంగళగిరి అభివృద్ధి పదంలో దూసుకుపోతుండడం చూసి వైసీపీకి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. అయితే ప్రజలు మాత్రం అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకుంటారని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా మద్దతుగా ఉంటామని స్పష్టం చేస్తున్నారని ఒక వార్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల్లోకి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకుడిగా దీన్ని ఖండించాల్సిన బాధ్యత నా పైన ఉంది. మంగళగిరి అభివృద్ధి చూసి వైసీపీకి భయం పట్టుకుంది మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అంటున్నట్టుగా. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలం అయిపోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి జరిగిందో పిండు చెప్పేటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఉందా? ఏమి అభివృద్ధి చేశారు? ఫలానా అభివృద్ధి మేము మంగళగిరి టౌన్లో కానీ, తాడేపల్లి టౌన్లో కానీ, తాడేపల్లి మండలంలో కానీ, మంగళగిరి మండలంలో కానీ, దుగ్గిరాల మండలంలో కానీ ఫలానా గ్రామంలో ఫలానా అభివృద్ధి పనులు మేము చేశామని నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రకటన ఏదైనా వెలువరించేటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అభివృద్ధి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి, ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఎటువంటి అభివృద్ధి కూడా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ పాలనలో మంగళగిరి నియోజకవర్గంలో జరగలేదు. అలాగే వందల కోట్ల అభివృద్ధి పనులతో మారుతున్న మంగళగిరి రూపురేఖలు అంటున్నారు. మంగళగిరి రూపురేఖలు ఎప్పుడు మారినాయండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంగళగిరి టౌన్లో గౌతమ బుద్ధ రోడ్డు విశాలం చేయడం జరిగింది, డివైడర్ నిర్మించడం జరిగింది. అలాగే అనేక గ్రామాలకి మరి అభివృద్ధి పనులు మేము చేసినవి మా దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది. గౌతమ బుద్ధ రోడ్డు ఒకటి, ఆత్మకూరు రోడ్డు, ఒడ్డేశ్వరం రోడ్డు, క్యాంపు రోడ్డు, కాజగ్రామంలో సిమెంట్ రోడ్డు, కమ్యూనిటీ హాలు, తెనాలి బ్రిడ్జి కింద స్విమ్మింగ్ పూలు, ప్రగడకోటయ్య భవనం, ఇప్పటం రోడ్డు, ఇప్పటం ఊరిలోకి వెళ్ళడానికి రోడ్డు, తర్వాత చేనేత ఓట్లతో గెలిచినటువంటి ఈ లోకేష్ గారు చేనేతలకి ఇంతవరకు ఏమైనా చేశాడా? ఇప్పుడు పైన చెప్పినవన్నీ మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. మరి ఇక్కడ చేనేతలను అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆయన ఏమీ అభివృద్ధి చేయలే. అది పోతే నేతన్న నేస్తం ఇవ్వలేదు. తర్వాత నవలూరు రోడ్లో సీసీ రోడ్ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే, ఎర్రబాలెం రోడ్డు వేసింది మేమే, బేతపూడి రోడ్డు విద్యుత్ లైటింగ్తో కలిపి వేసింది మేమే, రత్నాల చెరువు రోడ్డు వేసింది మేమే, మంగళగిరిలో సచివాలయం కట్టింది మేమే. అలాగే మంగళగిరి నియోజకవర్గం మొత్తంలో ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ మేము చెప్పుకోవడానికి ఉన్నాయి. మీరు ఏ గ్రామంలో ఏం చేశారో లోకేష్ గారు కానీ, లోకేష్ గారి పిఏ గారు కానీ, మరి లోకేష్ గారి తరఫున ఎవరైతే ఇటువంటి ప్రకటనలో ప్రెస్కి రిలీజ్ చేస్తున్నారో వాళ్ళు కానీ ఏదైనా ఒక శ్వేతపత్రం
అయ్యా మేము పలానా గ్రామంలో పలానా అభివృద్ధి చేసాం రిలీజ్ చేసేటువంటి ధైర్యం మీకుంటే రిలీజ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.